హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఆలూ కుర్మా చూపించబోతున్నాను. ఇది పరాటాలోకి, రోటీ, పుల్కా మరియు వెజిటేబుల్ బిర్యానీలోకి మంచి కాంబినేషన్ కదా. సో ఇప్పుడు ఈ ఆలూ కుర్మాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చెక్క, యాలకులు, లవంగాలు, తర్వాత జాపత్రి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత మనము సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, ఇవన్నీ మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగా ఇందులోకి మనము టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. టమాటో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంత మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారుగా నూనె అంతా పైకి తేలింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుండగా ఒక అర గ్లాస్ దాకా మనము నీళ్లు వేసుకొని మనము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే టమాటో బాగా మెత్తగా ఉడికిపోతుంది. చూసారుగా ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఇలా చిదుముకొని యాడ్ చేసుకోవాలి. బంగాళాదుంపల్ని ఇలా లైట్గా జస్ట్ వేళ్ళతో అలా ప్రెస్ చేసి మనము ఈ బంగాళాదుంపల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బంగాళాదుంపల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఈ మసాలా అంతా బంగాళాదుంపలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరి ఒక అర గ్లాసు నీళ్ళను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మనము దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారుగా వాటర్ అంతా పైకి తేలాయి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా మనము కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకుని ఆలూ కుర్మా రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.